అవినీతి ప్రభుత్వాలను అంతమొందించేందుకే ప్రజలను చైతన్యపరుస్తూ గడప గడపకు హాస్తే హాత్ జోడో యాత్రను ప్రారంభించినట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరి కని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కొనసాగింపుగా ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అరాచక పాలనను సాగిస్తున్నాయని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ముందుంటారని అన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో పేద బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని మేమున్నామనే భరోసానిస్తూ ఈ దేశాన్ని అగ్రగామిగా పెట్టేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఇలా నిరంకుశ పాలన నడిపిస్తున్న రాష్ట్రాల్లో, అవినీతి జరుగుతున్న ప్రాంతాల్లో మేము మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం ప్రతి ఒక్కరు కూడా ప్రజల వద్దకు వెళ్తారు, గడప గడప తిరుగుతారు. పెద్దపల్లి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంటింటికి, వాడవాడకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరితో కలిసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తూ ప్రభుత్వానికి తెలిసే విధంగా మీడియా ద్వారా ప్రజలకు మేమున్నామని భరోసానిస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ ప్రభుత్వానికి, రాక్షస పాలనకు, అవినీతి ధ్యేయంగా ముందుకు పోతున్న నాయకులను మెడలు వంచే విధంగా ఎప్పటికప్పుడు ప్రజా బలంతో పోరాటం చేసి ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం.